సఫాయి పని చేసేటోడు అగో వాళ్ళు కూడా గిట్లా మాట్లాడరేమో, అంత అధ్వానంగా మాట్లాడి ఇవాళ మొత్తం కలుషితం చేసేసిండు. ఏదే మన భాషని మొత్తం ఏడు కాడికి భ్రష్టు పట్టించిన చరిత్ర ఇక మరి కేసీఆర్. ఇగో సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిసగాడి కొడుకు వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాడు నేను, తలకాయలు. కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు తలకాయనోడా తోకున్నాడా మంచి అగ్గాడిదా ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పి అది మొగతనం. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, పుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెల ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ సిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జ ఏమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గా అడుగు పెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు ఎవడు వాడు ఒకటే తీసుకురాపు. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, పీకేదందుకు వచ్చినావా? ఈ సన్నాసులకు తెలియదు. ఆడవుడు 30 గెలిచేయలేదు, పీకేలేదు. అలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోగరగాలు 30 అదొకటి అడ్డంపొడుగు మాట్లాడుతుంది. బంజలు తిక్కమడ కొడుకులు అనుకున్నాడు 2 సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. ఎవడో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? భాగవతంలో బుడకాలు దింపినట్టు కత్తులు దింపినారు. అఖిల పక్షం, తోక పక్షం, జోగడు బాగడు జోకెటోడు, తోక గాంధీ, తొండెం గాంధీ. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగి మురుగుతామంటే అరే ఏమవుతారా భయ్ బేకుక్కలు మీరు? బుద్ధిలే మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. ఫాల్స్ రిపోర్టర్ దరిద్రుడా, ఎక్స్ట్రాలు ఎందుకా? తూ మీ బతుకులు చెడా, నీవో బతుకులా. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకా? ఇదే అడగద్దు. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పాలి. చెప్తాను తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు. చాలు, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అడగద్దు. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంకా మాట్లాడితే మీకు ఏమైనా వినబడతాదమ్మా? వినడానికి వచ్చిందా మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా? ఇలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. ఆడోళ్ళు కూడా కుక్కలు చేసాడు పనులు చేయకుండా మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు చేసి తీరుతాం. జాగ్రత్త కూడా మనం చేస్తా ఉన్నాం. ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం. జాగ్రత్త కూడా మనం చేస్తా ఉన్నాం. వాడు పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. వాడు అన్ని నెలలు ఎట్లాడతావండి మీరు జర్నలిస్ట్ అయితే? సారీ, ఎక్కడైనా బేవకూఫ్ వాడు అడగాలి. నువ్వు అక్కడనే నువ్వు రాపో. అర్థం పడతానే జర్నలిస్ట్ పోయినాను. ఎట్లా మాట్లాడతారా? మేము ఆ పనికి మీద చూసుకుంటూ కూర్చుంటాము. ఏ పని లేదు. ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? నేను ప్రతి గాలితో నాకే ప్రతిస్తాను. నువ్వు పిస్తోని మళ్ళీ అంటే మాడతావు. ఏం పక్షాలు దిక్కుమాల పక్షం కట్టలేదు, మళ్ళీ బడి లేదు. పక్షాలు ఉన్నాయి, పక్షాలు తయారు చేసి మీరు కావాలి కదా. పక్షాలు ఏమున్నాయి ఏమైనా ఉన్నదా? నాకు అర్థం కూడా పడుచుకుంటున్నా. వీళ్ళని 300 కిలోమీటర్స్ దాటి వచ్చిన మంత్రిని పట్టుకుని కూడా పోయి 3 ఫీట్ల దిక్కొచ్చి గివి మాటలు, ఈ రాజకీయం. పిచ్చోడు బేకారు గారు చెప్తే నమ్ముతారండి? బలుపా ఏంది అది? తమాషానండి. కుక్కలు పిచ్చోళ్ళు నక్కాలని చెప్పి ఇష్టమైన మాట్లాడేనా? అడ్డం పొడుగు మాట్లాడుతున్న ఐసీటీ ఏంది, మన విలువేందండి? నాకు అర్థం కాదు. నీ లెక్కేంది, నీ పత్రం ఏంది? నాకు అర్థం కాదు. లంగా మాటలు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు. అవసరం లేదు నాకు. మొట్టమొదలు అన్నిటికన్నా ముందు తిట్లు పనిచేయాలి. ఎవరిని ఎవరు తిట్టద్దు. అందరూ అట్లా హౌలా మాటలు మాట్లాడుతున్న చర్చ కంటే లేలే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకనికి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే మాట్లాడితే మన వచ్చిరా, లేకపోతే మన గోజులు ఆడతామని వచ్చిరా? దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా తప్ప ఉండు. స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ము నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా. నీకు ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్? అది నీ మూడ వాదన, తలాతోకలేని వాదన. ఎవడా మాట్లాడేది నాకు అర్థం కాదు అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా ఇలాగంతా పిచ్చి పోషకాలం ఉన్నాం మనం. పిచ్చి కుక్కలు మత్తుగా మొరితే లెక్క పెడతామా? నిన్న జనగామల మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయింది. రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు. సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, డిపాజిట్లు వస్తేమో ఓడిపోతానమని బయోటెక్ పట్టాడు. ఈ మొరుగుతాడు. పండ పెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, తీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్న ఒక సందర్భం ఇంకా ఈయన నోటికి వెళ్ళి ఒక్క శిల్క పాలకి వెళ్ళేది, ఒక శుద్ధ పూస పాలకి వెళ్ళేది. మంచోడు
ఇప్పటిదాకా హరీశమయ్య ఏం చెప్పుకొచ్చిండు, ఓ మా మామ జాతిపిత, మా మామ జాతిపిత. గిసమంటి బోల్దోపు మాటలు మాట్లాడితే జాతిపిత ఎట్లా అవుతుంది? ఏమన్నా అందం ఉన్నాయా? ఏమన్నా అందం సందం ఉందా? వ్యవహారం విన్నారు కదా. ఇక ఇంకో గిది కథ. ఇక సరే ఆ ముచ్చట పక్కన పెడదాం. ఇప్పుడు తిట్లు ఏ రకంగా మాట్లాడి, సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు, కుక్కల కొడుకులు, పందుల కొడుకులు, గాది కొడుకలు, బేవకూపుగాళ్ళు, ఇప్పుడు నాకే వస్తారు ఆ మాటలు. ఇప్పటిదాకా విన్నాం అందరం, మీతో పాటు నేను కూడా విన్నా. కానీ ఇప్పుడు ఆ మాటలు నాకే వస్తలేవు. తిట్టు తిట్టు తిట్టు. మరి తెలంగాణలో ఉన్న తిట్టు తిట్టు తిట్టు. నీకు తల్లి ఎవరు అంటే ఏం చెప్తావే తిట్టు, నీకు తండ్రి ఎవరే అంటే ఏం చెప్తావే తిట్టు తిట్టు తిట్టు. మరి తిట్టుకు అయ్య ఎవరు అమ్మ ఎవరు అంటే తిట్టు తిట్టు తిట్టు. ఏడికి పోతుందిరా నాయన ఈ తిట్టు. ఇప్పుడు సాక ఫామ్ హౌస్ కాడికే ఉరుకుతుంది. మీరు బాగా గమనించుర్రి. చక్కగా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కాడికే ఉరుకుతుంది తిట్టు. ఎందుకంటే అయ్యా అమ్మ ఆయనే కాబట్టి, కేసీరావయ్యే కాబట్టి, కేసీరావు ఈ తిట్టుకు అయ్యా అమ్మగా చరిత్రలో తనకంటూ ఒక పేజీని సంపాదించుకున్నాడు. మరి ఇది తరతరాలుగా ఇక ఇది మాసిపోని చరిత్ర, చెదిరిపోని చరిత్ర. తిట్టుకు అయ్యా అమ్మ ఎవరయ్యా అంటే ఏం చెప్తారు రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో రాబోయే తరాలు మరి బుడపొరగల్లా పాఠాల పుస్తకాలలో కూడా ఉంటుందో ఏమో ఇది పాఠ్యాంశాలల్లో. కానీ దయచేసి మాత్రం ప్రభుత్వాలకు విన్నపం ఏఎన్ఎన్ తరపున ఇక మరి గిసమంటి భాగవతాన్ని తెర మీదకి రానియకుర్రి. రాబోయే రోజుల్లో దీన్ని పెంచి పోసేయకుర్రి. ఈ తిట్టు ఏదైతే నా అయ్యా నా అమ్మ అని ఇప్పుడు ఫామ్ హౌస్లో ఇక రామ సక్కదనంగా ఇక బాయికాడ పొలం బార పెట్టుకుంటా ఇంటికాడ ఉన్న కేసీరావయ్య ఈ తిట్టుకు అయ్యా అమ్మగా మారిపోయింది కాబట్టి మరి ఇది ఎట్లా చేస్తారో ఏం కథో. కానీ ఈ తిట్టు మాత్రం ఇప్పుడు మా అయ్యా మా అమ్మ కేసీరావే అని చెప్పుకునే పరిస్థితి దాపురమైంది తెలంగాణలో. అట్లా ఇప్పుడు ఈయన ఏమన్నాడా? హరీష్ రావు ఏమన్నాడు? ఇగో బూతు పిత. ఇప్పుడు ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలి? అయ్యా అమ్మకు, తిట్టుకు అయ్యా అమ్మగా మారిపోయిన తిట్టుకు ఇప్పుడు అయ్యా అమ్మ లెక్క ఉన్నటువంటి పెద్ద మనిషి కేసీరావుకి ఇస్తే సరిపోదు, ముద్దు ఉండదు కదా. అందుకనే ఇప్పుడు బూతు పిత ఎవరయ్యా తెలంగాణలో అంటే కేసీరావు అడుగు జాడల్లో మరి రేపటి సంది ఇంకెంతమంది నడుస్తారో ఏం కథో. కానీ దయచేసి ఈ తిట్టుని మాత్రం జర్రా ఇక్కడికే దీన్ని పరిసమాప్తి చెయ్యాలి. లేకపోతే రాబోయే రోజుల్లో తరతరాలు నేర్చుకొని ఇది ఎక్కడికో వెళ్ళిపోయే గండం దాపరం అవుతుంది. కాబట్టి మొత్తానికి తెలంగాణలో బూతు పితగా కేసీరావు మరి అలా బూతు పిత అనే ఒక అవార్డును దక్కించుకున్నాడు అనేది మాత్రము మనకు కళ్ళారా కనపడతా ఉన్నది. బూతు పిత అబద్ధాల మూత. అబద్ధాలు అంటే మనం ఎలాగైనా చెప్పుకున్నాం కదా. నేను ఈ రాష్ట్రానికి కావలి కుక్కలక ఉండకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు అన్న చరిత్ర కేసీరావుది కాదా? ఎలాగ చెప్పుకున్నాం, మనం అన్నీ చెప్పుకున్నాం. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫీజు రియంబర్స్మెంటు, కేజీ 2 పీజీ విద్య, మళ్ళీ పోతే ఇంటికో ఉద్యోగము, ఆరోగ్యశ్రీ, అంతా ఏం చెప్పుకొచ్చున్నారు? అంతా ఉత్తబుర్రే, అంతా గంగల కలిసిపోయింది. ఇవన్నీ అబద్ధాలు, నీటి మీద మూటలు. కాబట్టి ఇక్కడ
బూతుపిత అన్న కేసీరావే వస్తాడు, అబద్ధాల మోత అన్న కేసీరావే వస్తాడు. ఇవాళ అయ్యా అమ్మగా తిట్టుకు అయ్యా అమ్మగా మరి జన్మనిచ్చిన ఎవరైతే కేసీరావు ఉన్నాడో ఆ కేసీరావుకు సరిపోనుగా రామసకదనంగా మరి ఈ తిట్టు మరి ఇలా ఆయనని ఎంత ఊరుకుంటుందో మరి ఏ రకంగా ప్రేమ పంచుకుంటుందో. కానీ ఇప్పుడు తిట్టుకు కేసీరావుకు అంతటి దగ్గర సంబంధం ఉన్నది. తిట్టుకు కేసీరావుకు రామసక్కని చూడసక్కని బంధము పురకొన్నది అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇక దీన్ని ఇంకెక్కువ కూడా సాగ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇక ఇంతటితోని ఇక మరి ఆ బూతుపిత జర్నన్న మరి ఫామ్ హౌస్లో ఉండి కొంచెం నాగరికత భాషతోటి మళ్ళా అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకేమొచ్చిందా? అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ పోటీ. ఇక ఈ కోజాకు ఏమి లేదు. అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ భేటీ. డీలిమిటేషన్పై కాంగ్రెసు డిఎంకేలది దివాలా కోరుతనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. ఇప్పుడు డీలిమిటేషన్ మరి ఇప్పుడు డీలిమిటేషన్ అని అంటుర్రు. మరి అక్కడ ఉత్తరాదినేమో పుస కానిది, ఉత్తరాదిన పుస కానిది. ఇప్పుడు అక్కడ సీట్లు పెంచుకుంటే పుసగా అన్నారు ఉత్తరాదిన. అక్కడ సీట్లు పెరిగితే డీలిమిటేషన్ చేసి ఇక్కడ దక్షిణాదిని ఓరసూపు చూస్తే ఏమైపోవాలి రేపు అంటే దీంతో అక్కరే లేదు మనకు, దీంతో మనకు అవసరమే లేదు. ఏది దక్షిణాదితో మనకు అవసరమే లేదు. ఇది ఉంటేంది పోతేంది. రేపు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది చేయాలన్నా, ఎట్లా చేయాలన్నా మనకు ఉత్తరాది మద్దతు బిర్రగా నాటుకొని ఉంటుంది. కాబట్టి ఉత్తరాదిలో జనాభాను పెంచుకున్నారు, దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను